నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. 40 లక్షల రూపాయల వ్యయంతో వేపగుంట జిల్లా పరిషత్ హై స్కూల్ అభివృద్ధి. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. హలీం తయారీ కోసం కంటైనర్లో హైదరాబాద్ కు గోవుల అక్రమ రవాణా. 31 ఆవులను రక్షించిన ఆనందపురం పోలీసులు. డ్రైవర్ అరెస్ట్. హెపటైటిస్ బి వైరస్ ను ముందుగా గుర్తించకపోతే పెను ప్రమాదం. వరల్డ్ హెపటైటిస్ డే కార్యక్రమంలో వైద్యుల హెచ్చరిక. బడి 7 పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు, చదువుతోనే ఉన్నత ప్రగతి. నగరంలోని పలు స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ. 40 లక్షల రూపాయల వ్యయంతో వేపగుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ను అభివృద్ధి చేస్తామని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి మంత్రి గంటాతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి గంటా హామీ ఇచ్చారు. మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానన్నారు. పెందుర్తిలో ఐఏఎం ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 20 మందికి టీడీఆర్లు అందజేశారు. మంత్రిగా మరి మన జిల్లాలో రావటం, అది కూడా కాకుండా మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ మీ పెందుర్తి కాన్ఫరెన్స్ లో అన్న బడాబడి కాన్ఫరెన్స్ లో ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నారాయణ గారికి అలాగే బాగుండేది. అయితే ఈ రోజు నారాయణ గారు ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 2 ప్లేస్లు విజిట్ చేసుకుని అక్కడి నుంచి విజయనగరం వెళ్లి మళ్ళీ సాయంత్రం 3 గంటలకి జీవీఎంసీ రివ్యూ పెట్టుకుని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అన్న రిక్వెస్ట్ చేశాను. అలాగే ఎంపీ గారు కూడా చాలా అంబిషన్స్ ఉన్నాయి ఎంపీ గారు ఇక్కడ చేయాలని, అవన్నీ కూడా చెప్తా ఉన్నట్టు చాలా ఇంట్రెస్ట్ గా. అయితే దానికి వేరే సపరేట్ రివ్యూ కూడా పెట్టుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. సమయం లేదు కాబట్టి మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ముందుగా మరి మీ సర్పంచ్ గారు అయితే ఈ స్కూల్ లోపలికి తీసుకెళ్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఆయన ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటున్నాడు మాకు అర్థమైంది కాబట్టి పక్కన చెప్పి నేరుగా డాన్స్ మీద తీసుకొచ్చాం. అలాగే అన్న సత్యనారాయణ కూడా 2 సార్లు చెప్పారు స్కూల్ గురించి, స్కూల్ ప్రాంతాలైతే ఏంటి, దీనికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా తప్పకుండా మొట్టమొదటి ప్రోగ్రామ్ గా మీ గ్రామంకి వచ్చాం కాబట్టి, ఇంతమంది మా మంత్రులు అందరూ వచ్చాం కాబట్టి మీ అందరికీ గుర్తుండే విధంగా మీ కోరిక మేరకు మీ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు ఈ హై స్కూల్ బిల్డింగ్ కి ఒక 40 లక్షల రూపాయలు మీకు మనం చేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన బీఆర్టీఎస్ రోడ్డు. మరి ఇందాక మన ఆంధ్ర శ్రీనివాసరావు చెప్పినట్టుగా కొన్ని 100 కోట్ల రూపాయలతో కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా అది 90% పూర్తయింది, 99% పూర్తయింది, లేదా 99.9% పూర్తయిందని కూడా దాని లక్ష్యం నెరవేరదు. గౌరవ పెందుర్తి ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, ఉత్తరాంధ్రలో ఇలవెలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వాజుపల్లి గణేష్ కుమార్ దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు. గత ఏడాది శ్రావణ మాసంలో 4000 మంది దంపతులు సహస్ర నామార్చనలో పాల్గొన్నట్లు ఆలయ పాలనాధికారి డి బ్రహ్మరాంబ తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మున్సిపాలిటీలో వేయించేస్తున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ రోజున ఈ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దంపతులతో ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి విఘ్నేశ్వర పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ఇలాగ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నది. ఈ రోజు నుంచి అంటే 27వ తేదీ నుంచి వచ్చే నెల ఆగస్టు 20వ తేదీ వరకు కూడా ఈ యొక్క సామూహిక కుంకుమార్చనలు లక్ష్మీ హోమాలు అమ్మవారి ఆలయంలో జరుగుతాయి. గత సంవత్సరం సుమారు 4000 మంది దంపతులు ఈ యొక్క సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతకన్నా అధికంగా పాల్గొంటారని మేము ఆశిస్తున్నాము. అయితే ఈ శ్రావణ మాసంలో, ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ అమ్మవారి సన్నిధానంలో ఈ సహస్రనామ కుంకుమ పూజ లక్ష్మీ హోమం చేసుకున్నట్లయితే అందరికీ శుభం కలుగుతున్న ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా
ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గోవులను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. పెద్దిపాలెం వద్ద కంటైనర్లో ఆవులను తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కంటైనర్లో తనిఖీలు నిర్వహించి 31 ఆవులను రక్షించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. హలీం తయారీ కోసం వీటిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. హిందువులు పూజించే గోవులను ఇలా అక్రమంగా తరలిస్తున్న అధికారులు దృష్టి పెట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కబుర్లు చెప్పొద్దు. సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాయి? సామన్పేట. సామర్లకోట. దేనికి తీసుకెళ్తారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సామన్కోట. ఎక్కడ? ఎవరు బుక్ చేశారు? నేను డ్రైవర్, ఆయన కిరాయి చెప్తే ఆయన నువ్వు తీసుకెళ్ళి అసలు మనకు సంబంధం లేదు. ఫోన్ కదలకి తీసుకెళ్తున్నారా? కాదు సార్, మాట్లాడుకో. ఫోన్ మాట్లాడు. ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? మేము ఇంటికాడ తింటాం. 2 ట్రిప్ నాది ఎంత 2 ట్రిప్ ఎంత. ఏం పేరు నీ పేరు? అబ్దుల్ సార్. అబ్దుల్. ఒక ట్రిప్ ఇది దీనికని చెప్పాడు. అదేది వేములవాడ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత గంట పావుకాళ్ళు వచ్చారు. మేము అంతవరకు, ఎందుకంటే మేము పాలసీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా వాళ్ళకి ఫోన్ మెసేజ్లో ఇదవుతారు, తర్వాత మా రిపోర్ట్ ఏది నమ్మరు కదా అని చెప్పేసి అక్కడ వెయిట్ చేశాం. ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ ఒక పశువులతో వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ అటు ఇటు గింజుకుంటుండగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు అధ్యక్షతన గోపాలపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టి సుబ్రహ్మరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళి తదితరులు పాల్గొన్నారు. మీ సముద్రంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కూడా 130 సంవత్సరాలు అన్ని ఆటుపోట్లు చూసింది కాంగ్రెస్ పార్టీ. అయినా సముద్రంలో అది కష్టం వచ్చినా సుఖం వచ్చినా గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన ఉంటామని రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామంటా ఉన్నాము. ఇది న్యాయమాతల్ని వాళ్ళు ఏం చేయలేదమ్మా. మొత్తం మీకు 4 లక్షలున్నా 5 లక్షలున్నా మాఫీ చేయాలా ఉందా తల్లి? ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు చేసేది మన మొదలు ప్రమాణంగా. దానికంటే ఉదాహరణ, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాల నుండి మన రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అద్భుతంగా పరిపాలించి ఇటీవల దురదృష్టం కొద్ది అన్ని సుమారు 2 నెలలు జరుగుతుంది. ప్రభుత్వం మనకి రాష్ట్రం విడుదల జరిగింది. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా కంచరపాలెంలో మెయిన్ రోడ్లోని డాక్టర్ కూటికుప్పల సూర్యారావు హాస్పిటల్లో ఉచిత హెపటైటిస్ బి రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు శిబిరాన్ని ప్రారంభించారు. రక్త పరీక్షలో హెపటైటిస్ బి నెగిటివ్ గా తేలితే వ్యాక్సిన్ తీసుకుని జీవితాంతం హెపటైటిస్ బికి గురికాకుండా ఉండవచ్చన్నారు. ప్రపంచంలో ప్రతి 12 మందిలో ఒకరు హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సితో బాధపడుతున్నట్లు తెలిపారు. చాలా మందికి వారిలో ఈ ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ రక్త పరీక్ష చేయించుకుని వ్యాధి ఉన్నది లేనిది నిర్ధారించుకోవాలని హితవు పలికారు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ సి అనేటటువంటివి ఎక్కువగా ఈ పచ్చకావరలు కలిగజేస్తాయి. హెపటైటిస్ బి మన దేశంలో రమారమి 5% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్లు ఈ వ్యాధితో బాధపడుతుంటే
మన భారతదేశంలో ప్రతి 100 మందిలో 5గురు హెపటైటిస్ బితో బాధపడుతున్నారు. అంటే విశాఖపట్నం లాంటి చోట రమారమి కొన్ని వేల మంది హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటారని భావిస్తున్నాం. అయితే ఈ హెపటైటిస్ బి నివారణకు పూర్తిగా వీలున్న వ్యాధి. అందుకనే యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చిన్నప్పటి నుంచే హెపటైటిస్ వ్యాక్సినేషన్ వేస్తూ అనేక మందికి ఈ కార్యక్రమాల మీద ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే మన ప్రజలకి అవగాహన లేకపోవడం వల్ల కామెరలు రాగానే బస్సుకు వెళ్ళిపోవడం, వెళ్ళ వేయించుకోవడం, లేదా చేయి మణికట్టు కల్పించుకోవడం ఈ పనులు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి కామెరలు అంటే హెపటైటిస్ బి లాంటి కామెరలు అయితే వారు ప్రాణాపాయి వచ్చి చనిపోతున్నారు. హెపటైటిస్ బి కూడా ఇది హెచ్ఐవి కంటే. సర్కారీ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి విద్యార్థులకు చదువుపై మక్కువ కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడి పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరిలోవ తోటగరువు ఉన్నత పాఠశాల విద్యార్థుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్కూల్ హెచ్ఎం ప్రకాశం మాట్లాడుతూ బడియుడు పిల్లల భవిష్యత్తును నాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీనన్నారు. చదువు మధ్యలో ఆపేసే వారికి పాఠశాలలో చేర్పించడం, తల్లిదండ్రుల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చేయబడినటువంటి ఈ బడి మన పాఠశాలలో ఉండే ప్రేరణ కారణాల వల్ల కానీ ముందు క్లాస్ టీచర్ ఫస్ట్ 6th జిల్లా పరిషత్ పాఠశాల తోటగరువు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని 25వ తారీఖు నుండి జూలై 25 నుండి ఆగస్టు 2వ తారీఖు దాకా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బడి పిలుస్తోందిరా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉపాధ్యాయులు విద్యార్థుల సహకారంతో ఒక ర్యాలీని మనం నిర్వహిస్తున్నాము. తద్వారా పాఠశాల బయట ఇంకా చదువు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ కూడా పాఠశాలకి 6 నుండి. ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చగల సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రుణమాఫీ పథకాన్ని అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే డ్వాక్రా రుణాలను మాఫీకి ఖచ్చితమైన ప్రణాళికలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. చేస్తామనే హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఇచ్చిన సందర్భంగా ఆ మాట నిలిచిపెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సుమారు 40,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ, అదేవిధంగా సుమారు 7,800 కోట్లు డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేసే పథకాన్ని వారు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో అది ఏదైతే ఎన్నికల హామీని నిలిచిపెట్టుకున్నారో దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ మాకు ప్రజలకి ఈరోజు మేము ధైర్యంగా మేము ముందుకెళ్ళగలం అనే నమ్మకం మాకు వస్తుంది కనుక. కానీ మరి అపోజిషన్ పార్టీ వారు అయితే ఈరోజు మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతోంది. వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి జరిపే పుష్పార్చన యాగం ఇక్కడ నిర్వహించారు. దీంతో స్వర్ణ భారతి ఆడిటోరియం భక్తులతో నిండిపోయింది. సముద్రంలో చేపల వేటకు ఉపయోగిస్తున్న రింగుల వలలను నిషేధించాలని పెయిందోరపేట ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశం తీర్మానించింది. జిల్లాలోని 14 మత్స్యకార గ్రామాల ప్రతినిధులు పాల్గొన్న సమావేశానికి ప్రముఖ న్యాయవాది పివి గిరిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోర్టులు, షిప్పింగ్ సంస్థలు, సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ప్రాజెక్టుల సిఎస్ఆర్ నిధులను మత్స్యకారుల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. సిఆర్జెడ్ లో ఉన్న భూభాగంపై ఇళ్ల స్థలాలపై మత్స్యకారులకు పూర్తి హక్కులు కల్పించాలన్నారు. సంఘాల ప్రతినిధులు నొల్లు మురళి, జయరాజ్, కదిరి అప్పారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పట్టాభిరెడ్డి తోటలో 38వ వార్డు బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వార్డు కమిటీలతో పాటు యువ మోర్చా, మహిళా మోర్చా, దళిత మోర్చా కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేసే అంశంపై చర్చించారు. వార్డు అధ్యక్షులు ఒమ్మి నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ బుద్ధ లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యు అప్పలకొండ, నాయకులు సిహెచ్ అప్పల సత్యనారాయణ, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ పరిచయ కార్యక్రమం అవ్వాలి. మన వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే జనసేనలు అందరూ కలిసి మన ఒకరు పరిచయ కార్యక్రమం. ఇది ఎక్కడ దారిలో కనబడినా మన ఆగి మన బీజేపీ వన్ టౌన్ లో శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. సుమారు 300 మందికి పైగా వైద్య సేవలు అందించినట్లు శిబిరం నిర్వాహకులు సూరాడ అప్పారావు తెలిపారు. డాక్టర్ ఎన్ఎస్ఎన్ రాజు పర్యవేక్షణలో వైద్య శిబిరం జరిగింది. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సహీ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ఎస్ఎన్ రాజు ప్రతి 4 ఆదివారం వివేకానంద సేవా సంస్థలో షుగర్, బీపీ ఉన్న వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వబడును. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది ఈ కార్యక్రమాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నడుపూరు ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు వివి రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడారు. 6 సంవత్సరాల నుండి 14 ఏళ్ల బడియేడు పిల్లలు స్కూల్లో చక్కగా చదువుకొని ఉన్నతులుగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అందరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గాజువాక తహసీల్దార్ సింహాద్రి, ఎంఈఓ కృష్ణదేవరాయ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఉచిత యూనివర్సిటీని పూర్తి చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇంత గొప్ప బడ్జెట్ మన ముందుంచి చక్కగా మీరు చేయండి. మీ స్థానిక ప్రజాప్రతినిధులగలిగితే మరి అందరూ కూడా తల్లిదండ్రుల్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరికి సమాన దృష్టితో చూసి మన ముందుంచారు. విద్య అనేది చాలా అత్యవసరం. ఇది ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు కావాలి. విద్యార్థుల్ని మనం మేల్కొల్పాలి. పిల్లలందరూ చదువుకోవాలనే సదుద్దేశంతో పాఠశాలల నిండా పిల్లలు ఉండాలి. బడి బయట ఏ విద్యార్థి ఉండనా. హెపటైటిస్ బి, సి వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇండస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నిష్టల శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రపంచ హెపటైటిస్ బి దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెపటైటిస్ వైరస్ ను ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో లివర్ క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఆల్కహాల్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇతర డ్రగ్స్ లేదంటే ఇంజెక్షన్ డ్రగ్ అబ్యూజ్ అవన్నింటిలో కంటే హెపటైటిస్ బి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కారణం. ఎస్పెషల్లీ ఇండియన్ కంట్రీస్ లో, వెస్టర్న్ కంట్రీస్ లో అంత కాకపోవచ్చు. ఇది డైరెక్ట్ గా మనం తినే ఆహారం ద్వారా గట్రా స్ప్రెడ్ అవుతుంది. కానీ క్లోజ్ కాంటాక్ట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ కానీ, బయట పచ్చిబొట్లు, షేవింగ్, మదర్ నుంచి పిల్లలకి, తల్లి నుంచి పిల్లలకి అలాగా సంక్రమిస్తుంది. లేదా సెక్షువల్ ట్రాన్స్మిషన్. సో వచ్చిన ప్రతి ఒక్కటికి డిజీజ్ వస్తుందని కూడా కాదు, ఏ ఏజ్ లో వైరస్ లోపలికి వచ్చింది అన్న దాని మీద చాలా ఇంపార్టెంట్ గా డిపెండ్ అయ్యి ఉంటుంది. అడల్ట్ పెద్దవాళ్ళలో వచ్చింది అంటే జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లల్లో గట్టా ఉంటే జాండీస్. ఏ దోస్తి పేరిట వచ్చే నెల 3వ తేదీన కళాభారతిలో సంగీత విభావరి నిర్వహించనున్నట్లు గాయకుడు ఆర్వీవి సత్యనారాయణ తెలిపారు. నార్ల భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే విభావర్లో పాత కొత్త తెలుగు, హిందీ పాటలు మేలి కలయికగా ఉంటాయన్నారు. మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, గులాం అలీఖాన్, లతా మంగేష్కర్ వంటి ప్రముఖ గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన ఆణిముత్యాలను ఔత్సాహిక గాయని గాయకులు ఆలపిస్తారని తెలిపారు.
స్నేహం అనేటువంటి సామరస్యాన్ని ప్రజల్లో చాలా చక్కగా ఆనందం చేయడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంట్రెస్టెడ్ అంతా కూడా ఫోన్ నెంబరు 9848194156 అనే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఇన్విటేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని బట్టి థియేటర్ ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. అందరూ ఆహ్వానితులే. డాక్టర్ రాజారత్నమణి అండ్ మేము ఈ August 3rd వరల్డ్ ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకొని ఆర్వీవి గారి షోని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఐఎమ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆఫ్ దిస్. అండ్ ఎందుకంటే అసలు దేనికైనా కూడా స్నేహం అనేది ఒక బ్యారియర్. సో ఆ బ్యారియర్ని మేము మ్యూజిక్ ద్వారా ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఆర్వీవి గారి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. స్నేహం అనేది ఉంటే మనం దేన్నన్నా సాధించవచ్చు, ఎంతటి శత్రుత్వాన్నన్నా జయించవచ్చు అనే కాన్సెప్ట్. సో ఆ స్నేహాన్ని మ్యూజిక్ ద్వారా ప్రజలకు అందించుదాం, మన విశాఖ ప్రజలందరినీ కూడా ఆర్వీవి గారి హిందీ సంగీతంతో ఓలలాడిద్దాం అనే ఉద్దేశంతో ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. సో త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న టెన్షన్ సినిమాలో నటించేందుకు విశాఖకు చెందిన నటీనటులకు అవకాశం కల్పించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు సత్యశ్రీ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ హాస్యం, యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్ కలయికగా రూపుదిద్దుకుంటున్న చిత్ర తారాగణం పాత కొత్తల మేలి కలయికగా ఉంటుందన్నారు. విశాఖ, అరకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్రానికి నేను కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాను. నా పేరు తనికెళ్ళ సత్యశ్రీ. నా పెన్ను పేరు మాత్రం సత్యశ్రీ. నాకు ఇంకా పేరు లేదు. నా పెన్నే నాకు పేరు తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన మూవీని డైరెక్ట్ చేయాలనే ప్రయత్నంలో తెలుగు, తమిళ భాషల్లో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వర్క్ చేసి ఉన్నాను. బట్ డైరెక్షన్ చేసేది మాత్రం ఒక ప్రపంచ సినీ చరిత్రలో 2 చేతులు లేనటువంటి ఒక కొన్ని కోట్ల మంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, మానసికంగా కానీ నలిగిపోతున్నటువంటి మనుషులకు కానీ స్ఫూర్తి కావాలనేటువంటి ఉద్దేశంతో, నేను ఒక స్ఫూర్తిదాతగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ చిత్రం టెన్షన్ చిత్రం ఆల్రెడీ నేను 12వ తారీఖు రామనాయుడు గారి స్టూడియోలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అక్కడ ముహూర్తం చేయడం జరిగింది. నేను వైజాగ్లో పుట్టినటువంటి వైజాగ్ ప్రాంతీయ వాసిని కాబట్టి నా ఏరియాలో ఎక్కడైతే పుట్టానో అక్కడే పరిమళాన్ని వెదజల్లి అది ప్రపంచవ్యాప్తంగా ఈ పరిమళాన్ని వెదజల్లాలనే ఉద్దేశంతో నేను కొన్ని జీవీఎంసీ 27వ వార్డు పరిధిలో కనకల వీధిలో ఉన్న శ్రీ మరడిమాంబ అమ్మవారి వార్షిక జాతరను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైకాపా నాయకులు, కోలా గురువులు, మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కైలాసపురంలోని డిఎల్పీ గ్రౌండ్స్ లో యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆకైపాలెంలోని మసీద్ ఈ నూర్ ఆధ్వర్యాన జరిగిన ఈద్ ఉల్ ఫితర్ ముస్లిం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో 32 జట్లు పాల్గొన్నాయి. అకైపాలెం, తాడ్చెట్లపాలెం, చిన్నూరు, పెద్దూరు ప్రాంతాలకు చెందిన ముస్లిం క్రికెట్ క్లబ్లు టోర్నీలో తలపడ్డాయి. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 10,000 నగదు, రన్నరప్ జట్టుకు ట్రోఫీతో పాటు 5,000 నగదు బహుకరించనున్నట్లు టోర్నీ నిర్వాహకులు అహ్మద్ హుస్సేన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు. పోర్టు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో 13 జిల్లాలకు చెందిన 376 మంది క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యంతో క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్యాడెట్, సబ్ జూనియర్, జూనియర్, యూత్, మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. We cannot play without reaching the play.
AP state ranking top. After bifurcation of the AP state, Andhra Pradesh. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 27 గాలి వేగం ఉదయం సాయంత్రం 30 నుండి 33 కిలోమీటర్లు, రాత్రి 33 నుండి 35 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 3 నుండి 4 అడుగులు, సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. జూలై 28 గాలి వేగం ఉదయం 40 నుండి 43 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 43 నుండి 45 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు మరియు గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. 40 లక్షల రూపాయల వ్యయంతో వేపగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. హలీం తయారీ కోసం కంటైనర్లో హైదరాబాద్ కు గోవుల అక్రమ రవాణా, 31 ఆవులను రక్షించిన ఆనందపురం పోలీసులు, డ్రైవర్ అరెస్ట్. హెపటైటిస్ బి వైరస్ ను ముందుగా గుర్తించకపోతే పెను ప్రమాదం, వరల్డ్ హెపటైటిస్ డే కార్యక్రమంలో వైద్యుల హెచ్చరిక. బడియేడు పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు, చదువుతోనే ఉన్నత ప్రగతి, నగరంలోని పలు స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.